ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము సామెతల గ్రంథము 1వ అధ్యాయము 6, 7, 8 వచనాలు చదువుకుందాం. చూడండి. వీటి చేత సామెతలను భావసూచక విషయములను జ్ఞానుల మాటలను వారు చెప్పిన గూఢవాక్యములను జనులు గ్రహించుదురు. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము. మూర్ఖుల జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదురు. నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశమును ఆలకింపుము, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకుము. అవి నీ తలకు సొగసైన మాలికయు నీ కంఠమునకు హారమునై ఉండును. నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పుకోకుము. ఏంటంట? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడమే దేవుడిచ్చు జ్ఞానాన్ని ఆహ్వాదించడం అంట. ఎందుకంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటంట తెలివికి మూలమంట. దేనికి మూలము? దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే తెలివికి మూలమంట. అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే చాలండి. దేవుడు ఏ విషయాన్ని ఎలాగ తెలివితేటలుగా నడిపించాలో ఆ యొక్క తెలివితేటలు దేవుడు ఆటోమేటిక్గా ఇచ్చేసేవాడిగా ఉన్నాడండి. కానీ మనం ఏం చేస్తామంటే మనుషుల యందు భయభక్తులు కలిగి ఉండేవారిగా ఉంటాం, మనుషులకు భయపడేవారిగా ఉంటాం, మనుషుల్ని భక్తి చేసేవారిగా ఉంటాం, మనుషుల్ని ప్రేమించేవారిగా ఉంటాం, మనుషుల్ని ఆరాధించేవారిగా ఉంటాం. అయితే వాక్యముతో మాట్లాడుతున్నాడు ఆయన. ఏమని మాట్లాడుతున్నాడు? యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము అంటున్నాడు. మనుషుల్ని నమ్ముకుంటే తెలివి లేదండి. మనుషుల్ని ప్రేమిస్తే తెలివి లేదు. మనుషుల్ని ఆశ్రయిస్తే తెలివి లేదు. ఆ తెలివి ఏమవుతుందంటే సర్వనాశనానికి నడిపించేదిగా ఉంటుంది మనుషుల్ని ఆశ్రయిస్తే. అయితే దేవుని ఆశ్రయించినట్లయితే, దేవుని ప్రేమించినట్లయితే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండినట్లయితే తెలివికి మూలము అని చెప్తున్నాడు. అప్పుడు నువ్వు ఏది మంచి ఏది చెడు అని తెలుసుకునే జ్ఞానాన్ని దేవుడు నీకు, నాకు, మనకందరికీ ఇచ్చేవాడిగా ఉంటున్నాడండి. ఎందుకంటే ఇక్కడ దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు దేవుని ప్రేమ నీకు ఎట్లయితే తెలుస్తుందో అట్లాగే నీ తల్లి తండ్రి ప్రేమ కూడా నీకు అర్థమవుతుంది. అర్థమైన రోజున నువ్వు వాక్యము చదివినప్పుడు, నా తల్లిదండ్రి ఇలా బైబిల్ చదువుతున్నారు కదా, నేను కూడా బైబిల్ చదవాలి అనే జ్ఞానము నీకు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా నువ్వు దేవునిని విశ్వసించినట్లే. అలా విశ్వసించినప్పుడు నీ తల్లి తండ్రి చెప్పిన మాట నువ్వు ఏం చేస్తావంట? వినేవాడుగా, వినేదానిగా ఉంటావంట. ఎందుకంటే వాక్యంలో రాసుంది, నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశమును ఆలకింపుము, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకుము. ఇద్దరి కోసం చెప్తున్నాడండి ఇక్కడ. ఏంటంట? తల్లి బోధ చెప్తుందంటండి, తండ్రి ఉపదేశిస్తున్నాడంటండి. అయితే ఇద్దరిలో ఎవరు చెప్తున్నారో, ఏది చెప్తున్నారో, ఏది మంచో ఏది చెడో ఆలోచన నీకు రావాలంటే ఫస్ట్ ఏం చేయాలంట? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండినట్లయితే ఆటోమేటిక్గా నీకు తెలివితేటలు వచ్చి ఏది మంచో ఏది చెడో నీకు ఆటోమేటిక్గా అర్థమవుతుందండి. ఇంకా ఏమంటున్నాడు? అవి నీ తలకు సొగసైన మాలికయు నీ కంఠమునకు హారమునై ఉండును. ఆ హారములాగా ఆ వాక్యాన్ని నువ్వు పెట్టుకున్నట్లయితే, ఆ ఉపదేశాన్ని నువ్వు పెట్టుకున్నట్లయితే ఏది మంచి ఏది చెడు అనే విషయాన్ని నువ్వు గ్రహించగలిగిన శక్తి దేవుడు నీకు, నాకు, మనకందరికి ఇచ్చేవాడిగా ఉంటున్నాడు. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటున్నారో వారికి అందరికీ మంచి తెలివితేటలు ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అయితే మనుషులను ప్రేమించి మనుషుల యందు నమ్మకం పెట్టుకుని మనుషుల ద్వారాగా ఉంటూ కూడా మనము దేవుని యొక్క ప్రేమను త్రోసివేసి దేవునికి దూరంగా ఉండినట్లయితే మనం ఎలాంటి వాళ్ళమంట? వెర్రి వారము, తెలివి లేని వాళ్ళము, తెలివి తక్కువ వాళ్ళము కదండి. ఎందుకంటే జీవితాలు నాశనము చేసుకునే వారిగా ఉంటుంది. అయితే జాగ్రత్త, వాక్యముతో నీతో, నాతో, మనందరితోటి మాట్లాడుతున్నాడు ఆయన. భయభక్తులు కలిగి ఉండు దేవుని యందు. అప్పుడే నువ్వు తెలివిగలదానిగా ఉంటూ నీ యొక్క ప్రతి ప్రాబ్లంను సాల్వ్ చేసుకునేవాడిగా, సాల్వ్ చేసుకునే దానిగా ఉంటావు.
ఎందుకంటే దేవుని దగ్గర మాత్రమే జ్ఞానం ఉన్నది, మనుషుల దగ్గర అజ్ఞానం ఉన్నదని వాక్యంతో స్పష్టంగా హెచ్చరించేవాడిగా ఉన్నాడు. ఈ హెచ్చరిక మనం విన్నట్లయితే రేపటి నుంచి అయినా కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండేవారుగా ఉందాం. దేవుడిచ్చి జ్ఞానాన్ని పొందుకునేవారుగా ఉందాం. దేవుడిచ్చిన పరిశుద్ధ వాక్యం దీవించును గాక. వాక్య పరిచర్యలో మీ సహోదరి. ఆమేన్.